పాఠశాలలో మూడు తరగతుల్లోని విద్యార్థుల మధ్య నిష్పత్తి 2:3:5. ప్రతి తరగతిలో 20 మంది విద్యార్థులు చేరినట్లయితే వారి మధ్య నిష్పత్తి 4:5:7. అయితే ఆ పాఠశాలలో మొదట ఉన్న మొత్తం విద్యార్థులు ఎంతమంది? మొదట 3 తరగతుల్లోని విద్యార్థుల మధ్య నిష్పత్తి ఎలా ఉందంటే మనకి 2:3:5గా ఉన్నది. మొదట్లో తరగతిలోని విద్యార్థుల మధ్య నిష్పత్తి ఎలా ఉంది? 2:3:5. ఇప్పుడు ప్రతి తరగతిలో 20 మంది పెరగటం వల్ల ప్రతి తరగతిలో 20 పెరిగారు అంటే దీంట్లో 20 పెరిగారు, ఈ తరగతిలో 20, ఈ తరగతిలో 20. ప్రతి తరగతిలో కూడా 20 మంది విద్యార్థులు చేరితే వారి మధ్య నిష్పత్తి ఏమైంది? 4:5:7. 4:5:7. అంటే ఈ రేషియోలో ఒకసారి డిఫరెంట్ చూడండి. ఈ 2 భాగాలు ఉండాల్సింది ఎంతైంది? 4 భాగాలు అయింది. ఎంత పెరిగింది? 2 భాగాలు పెరిగింది. ఈ 3 ఏమైందా? 3కి 5 అంటే ఎన్ని భాగాలు పెరిగింది? 2 పార్ట్స్ పెరిగింది. సిమిలర్లీ 3వ తరగతిలో 5 ఉంటే 7 అయింది అంటే 3వ తరగతిలో కూడా 2 భాగాలు పెరిగింది. అంటే ప్రతి తరగతిలో కూడా నిష్పత్తిలో పెరుగుదల ఎన్ని భాగాలు అంటే 2 భాగాలు, 2 పార్ట్స్. మరి 2 పార్ట్స్ ఎందుకు పెరిగింది? ప్రతి తరగతిలో 20 మంది పెరగటం వల్ల. ఆ 2 పార్ట్స్ పెరుగుదలకి ఎందుకు వచ్చింది? ప్రతి తరగతిలో కూడా 20 మంది విద్యార్థులు చేరటం వల్ల ఆ డిఫరెంట్ వచ్చింది. ఇక మన అడిగేది ఏంటంటే మొదట ఆ తరగతిలో ఉన్నటువంటి మొత్తం విద్యార్థులు 2, 3, 5, 5 + 5 10. 10 భాగాలకి ఎంత? 10 పార్ట్స్కి ఎంత అని అడుగుతుండ్రు క్వశ్చన్ మార్క్. సో చూడండి 2 × 10 2 10 20 కదా, లేకపోతే 10 × 20/2. 10 × 20/2. 2 1 2 10. సో 10 10 ఎంత? 100. సో 10 × 20/2. 2 1 2 10. సో 10 10 ఎంత? 100. సో ప్రతి తరగతిలో మొదట ఉన్న ఆ స్కూల్లో మొదట ఉన్న విద్యార్థులు ఎంతమంది అంటే 100 మంది విద్యార్థులు ఉన్నారు. నెక్స్ట్ ప్రాబ్లం. ఒక తరగతిలోని 3 తరగతులలో విద్యార్థుల మధ్య నిష్పత్తి 2:3:5. ఒక తరగతిలో 3 సెక్షన్లోని విద్యార్థుల మధ్య నిష్పత్తి 2:3:5. మరి ఆ 3 సెక్షన్లో పెరుగుదల వరుసగా 10%, 20%, 30% అయినా ఆ 3 సెక్షన్లోని విద్యార్థుల మధ్య నిష్పత్తి పెరిగిన తర్వాత ఎంత? ఒక తరగతిలో 3 సెక్షన్లోని విద్యార్థుల మధ్య నిష్పత్తి 2:3:5. ప్రతి సెక్షన్లో విద్యార్థుల సంఖ్య వరుసగా 10%, 20%, 30% పెరిగినట్లయితే పెరిగిన తర్వాత వారి మధ్య నిష్పత్తి ఎంత? సో మొదట నిష్పత్తి ఎలా ఉంది మనకి? 2:3:5. అయితే విద్యార్థుల నిష్పత్తి పెంచుతుండు. ఎంత పెంచుతుండు? 10% పెంచుతుండు. 10 అంటే పర్సంటేజ్ పెంచుతుండు. టోటల్ పర్సంటేజ్ మొత్తం శాతం విలువ ఎల్లప్పుడూ కూడా 100. 100కి పెరిగితే యాడ్ చేసుకోవాలి, తగ్గితే సబ్ట్రాక్షన్ చేసుకోవాలి. ఇక్కడ ఏం చేస్తుండో 10 పెరుగుతుంది అంటే
2 ఇంటూ 110 ఈస్ట్ 3 ఇంటూ 20 పెరుగుతుంది. సో 120. 5 ఇంటూ 130. ఈ సున్నాకి ఈ సున్నాకి ఈ సున్నాకి అన్నిట్లో సున్నా క్యాన్సిల్ అయింది. ఇంకేమైనా కామన్ ఉన్నాయా? ఏమి లేవు. చూడండి, 2 11లో 22, 3 12లో 36, 5 13లో 65, 5 13లో 65. సో ఆ విద్యార్థుల మధ్య నిష్పత్తి ఎంత అంటే 22:36:65. 22:36:65. నెక్స్ట్ ప్రాబ్లం. ఒక తరగతిలో బాలురు కామ బాలికల మధ్య నిష్పత్తి. బాలురు కామ బాలికల మధ్య నిష్పత్తి 4:5. 4:5. ఒక తరగతిలో బాలురు కామ బాలికల మధ్య నిష్పత్తి 4:5. బాలుర సంఖ్య 10%. బాలికల సంఖ్య 20% పెరిగినట్లయితే వారి మధ్య నిష్పత్తి ఎంత? ఒక తరగతిలో బాలురు బాలికల మధ్య నిష్పత్తి 4:5. బాలుర సంఖ్య 10%, బాలికల సంఖ్య 20% పెరిగితే, అంటే మొదట బాలురు బాలికలు వీళ్ళ నిష్పత్తి మొదట ఎంత ఉంది? 4:5గా ఉన్నది. బాలుర నిష్పత్తి 4 ఉంటే బాలికల నిష్పత్తి 5 ఉన్నది. మరి బాలుర సంఖ్య 10% పెరుగుతుంది, బాలికల సంఖ్య 20%. సో బాలురు ఎంత పెరుగుతుంది? 10 కదా. 4 ఇంటూ 110 5 ఇంటూ బాలికలు ఎంత శాతం పెరుగుతారు? 20%. సో 120. ఈ సున్నాకి సున్నా క్యాన్సిల్. 11 4 1 4 3. సో ఏముంది? 11 ఈస్ట్ 5 3 ఎంత? 15. సో పెరిగిన తర్వాత ఆ తరగతిలో బాలురు బాలికల మధ్య నిష్పత్తి ఎంత అంటే 11:15. బాలురు బాలికలు చూడండి ఒకసారి. 4:5. బాలికలు ఎంత పెరుగుతారు? 10% పెరుగుతారు. 10 అంటే 4 ఇంటూ 110 ఈస్ట్. బాలికల సంఖ్య ఎంత పెరుగుతుంది? 20% పెరుగుతుంది. సో 5 ఇంటూ 120. సో 0కి 0 క్యాన్సిల్. 4 1 4 3. సో 11. 5 3 ఎంత? 15. వాళ్ళ పెరిగిన తర్వాత వారి మధ్య నిష్పత్తి ఎంత అంటే 11:15. 11:15. నెక్స్ట్ ప్రాబ్లం. ఒక తరగతిలో బాలురు మరియు బాలికల మధ్య నిష్పత్తి 2:3. 2:3. ఆ తరగతిలో బాలుర సంఖ్య 20% పెరిగి బాలికల సంఖ్య 10% తగ్గినట్లయితే, బాలికల సంఖ్య 10% తగ్గినట్లయితే వారి మధ్య నిష్పత్తి ఎంత? వారి మధ్య నిష్పత్తి
ఎంత? వారి మధ్య నిష్పత్తి ఎంత? ఒక తరగతిలో బాలురు బాలికల మధ్య నిష్పత్తి ఎలా ఉంది? 2:3. బాయ్స్ అండ్ గర్ల్స్ రేషియో ఎలా ఉంది? 2:3. అయితే బాలుర సంఖ్య ఏమవుతుంది? బాలుర సంఖ్య 20% పెరిగి బాలికల సంఖ్య 10% తగ్గుతుంది. అంటే వీళ్ళు 20% పెరిగినట్లయితే అంటే 2 × 120, బాలికలు 10% తగ్గుతారు అంటే 3 × 90. 3 × 90. 0కి 0 క్యాన్సిల్. 3 1 3 4. 3 1 3 4. సో ఇక క్యాన్సిల్ కావు కదా. 2 4 8 9. సో వారి మధ్య నిష్పత్తి ఎలా అయిందంటే 8:9. వారి మధ్య నిష్పత్తి ఎలా అయింది? 8:9. నెక్స్ట్ ప్రాబ్లం. ఒక కళాశాలలో గణితం, బయాలజీ, రసాయన శాస్త్రంలోని సీట్ల మధ్య నిష్పత్తి 2:3:5. ఒక కళాశాలలో గణితము, బయాలజీ, రసాయన శాస్త్రంలోని సీట్ల మధ్య నిష్పత్తి 2:3:5. గణితంలో సీట్ల సంఖ్య 10% పెరిగి బయాలజీలో సీట్ల సంఖ్య 20% పెరిగి రసాయన శాస్త్రంలో సీట్ల సంఖ్య 30% పెరిగినట్లయితే ఆ కళాశాలలో గణితము, బయాలజీ, రసాయన శాస్త్రంలోని సీట్ల మధ్య నిష్పత్తి ఎంత? ఒక కళాశాలలో సీట్లు ఏ విధంగా ఉన్నాయంటే గణితము, బయాలజీ, రసాయన శాస్త్రాల్లో సీట్లు ఏ విధంగా నిష్పత్తి ఉన్నాయంటే 2:3:5 నిష్పత్తిలో ఉన్నాయి. వీటిలో అయితే సీట్ల నిష్పత్తి ఎలా ఉంది? మొదటగా 2:3:5. అయితే ఈ సంవత్సరం ఏంటంటే పెంచారు. ఎంత పెంచారో చూడండి. గణితంలో 10% పెంచిండు, బయాలజీలో సీట్ల సంఖ్య 20% పెరిగింది, రసాయన శాస్త్రంలో 30% పెరిగితే ఇప్పుడు వాటి మధ్య నిష్పత్తి ఎంత అంటుండు. సో మొదట నిష్పత్తి ఎలా ఉంది? 2:3:5. మొదట నిష్పత్తి ఎలా ఉంది మనకి? 2:3:5. మరి మొదట గణితంలో ఎంత పెరుగుతుంది? 10% పెరుగుతుంది. అంటే 2 × 110. నెక్స్ట్ 3 × ఎంత శాతం పెరుగుతుంది? బయాలజీలో 20% సీట్లు పెరుగుతున్నాయి. ఎంత పెరుగుతున్నాయి? 20%. అంటే 120. 5 × లాస్ట్కి రసాయన శాస్త్రంలో 30% పెరుగుతుంది. 0కి ఈ 0కి ఈ 0 క్యాన్సిల్. 2:11 22, 3:12 36, 5:13 65. అంటే పెరిగిన తర్వాత
ఆ సీట్ల యొక్క మధ్య నిష్పత్తి ఎలా ఉందంటే 22:36:65. పెరిగిన తర్వాత వాటి మధ్య నిష్పత్తి 22:36:65. నెక్స్ట్, ఒక తరగతిలో బాలురు బాలికల మధ్య నిష్పత్తి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఒక తరగతిలో బాలురు బాలికల మధ్య నిష్పత్తి 2:3. వారిలో 30% మంది బాలురు 20% మంది బాలికలు స్కాలర్షిప్కు అర్హత కలిగిన వారు అయినా స్కాలర్షిప్కు అర్హులు కాని వారి శాతం ఎంత? క్వశ్చన్ మనకి ఏమంటుందంటే, ఒక తరగతిలో బాలురు బాలికల మధ్య నిష్పత్తి 2:3. వాళ్ళ నిష్పత్తి ఎలా ఉంది? 2:3 ఉంది. ఆ తరగతిలో బాలురులలో 30% మంది స్కాలర్షిప్కి అర్హులు, బాలికలలో 20% మంది స్కాలర్షిప్కి అర్హులు. అయితే మొత్తం తరగతిలో స్కాలర్షిప్కి అర్హులు కాని వారి ఎంత? అని అడుగుతుండ్రు. చూడండి, 2:3 బాయ్స్లు గర్ల్స్లు. 30% మంది బాలురు అర్హత సాధిస్తున్నారంటే 70% మంది స్కాలర్షిప్కి అర్హులు కాదు. 30% మంది బాలురులో 30% మంది అర్హత అంటే 70% మంది వారికి స్కాలర్షిప్ రావాలని అర్థం. నెక్స్ట్, ఓకే, 70%. సో 70 అని రాస్తున్నాను. సో 70%, ఓకేనా. నెక్స్ట్, బాలికలలో 20% మంది స్కాలర్షిప్ వస్తుంది. అంటే స్కాలర్షిప్ రాని వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఇక 80% మంది ఉంటారు. 80% మంది ఉంటారు. రైట్, ఇక్కడికి వస్తే ఇది ఏంటంటే వెయిటెడ్ యావరేజ్ అంటాం. దీన్నే మనం వెయిటెడ్ యావరేజ్, డీవియేషన్ మెథడ్ అంటాం. సో డీవియేషన్ మెథడ్లో చేసుకుంటే ఈజీగా ఉంటుంది. అంటే ఇక్కడ 70% మందికి రావట్లే, ఇక్కడ 80% మందికి రావట్లే. అంటే ఈ 70కి 80కి మధ్యలో ఉంటుంది వచ్చే వాల్యూ. ఎక్కడ ఉంటుంది? 70కి 80కి. మరి ఎలా ఉంటుంది సార్ అంటే 70 కంటే ఎక్కువ ఉంటుంది కదా. సో 70 కంటే ఎక్కువ ఉంటుంది. వెరీ గుడ్, 70 ప్లస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. మరి ఎంత ఎక్కువ ఉంటుంది సార్ అంటే వీళ్ళకి ఒకసారి అబ్జర్వ్ చేయండి. వీళ్ళకి ఎంత ఎక్కువ వచ్చింది? ఈ 80ని మనం 70 ప్లస్ 10 అని రాయొచ్చు. 80 అని రాయొచ్చు. 70 ప్లస్ 10 అంటే 10 ఎక్కువ ఉంది. ఎంత ఎక్కువ ఉంది? 10. ఎంతమంది దగ్గర? ముగ్గురు దగ్గర. అంటే 30. 3 × 10. ఇప్పుడు అంత ఎవరికి ఎక్కువ ఉన్నదాన్ని ఏం చేయాలి? అందరికి డిస్ట్రిబ్యూట్ చేయాలి, అందరికి సమానంగా పంచాలి. 2 + 3 5. 5 ఒకట్ల 5 2. సో 70 ప్లస్ 3 2 6. 70 ప్లస్ 6 ఎంతమంది? 76% స్కాలర్షిప్కి అర్హత లేనివారు. మొత్తం తరగతిలో 76%. సో ఇలాంటిది ఇంకొక ప్రాబ్లం చూద్దాం, మీకు అప్పుడు క్లారిటీ అవుతుంది. నెక్స్ట్, ఒక తరగతిలో బాలురు బాలికల మధ్య నిష్పత్తి 4:5.
ఒక తరగతిలో బాలురు మరియు బాలికల మధ్య నిష్పత్తి 4:5. బాలురలో 40% మంది, బాలికలలో 30% మంది హాజరయ్యారు. బాలులలో 40% మంది, బాలికలలో 30% మంది హాజరు అయ్యారు. అయినా ఆ తరగతిలో హాజరైన వారి శాతము, అంటే హాజరు కాని వారి శాతం, దాన్ని హాజరు అంటాం. హాజరు అన్నా హాజరు కాని వారన్నా ఒకటే. హాజరైన వారి శాతం, లేకపోతే దీన్నే హాజరు కాని వారి శాతం. హాజరు కాని వారి శాతం. ఒక తరగతిలో బాలురు బాలికల మధ్య నిష్పత్తి 4:5. బాలులలో 40% మంది, బాలికలో 30% మంది హాజరయ్యారు. హాజరైన బాలికల్లో 40% మంది హాజరయ్యారు, బాలులలో బాలికలలో 30% మంది హాజరయ్యారు. హాజరు కాని వారి శాతం ఎంత? హాజరు కాని వారి శాతము ఎంత? రైట్. ఇక మనకి బాలురు బాలికలు. బాలుర నిష్పత్తి ఎంత? ఇలా నిష్పత్తి ఎలా ఇచ్చిండు? 4:5. 4:5. ఈ 4:5 నిష్పత్తి. మరి బాలురు హాజరైన వాళ్ళు ఎంతమంది? 40% మంది హాజరవుతున్నారు. మరి హాజరు కాని వాళ్ళు, హాజరయ్యేది 40 మంది, హాజరవుతున్నది ఎంతమంది అంటే 40. అంటే హాజరు కాని వాళ్ళు ఎంతమంది? 60. బాలికలలో 30% మంది హాజరవుతున్నారు, అంటే హాజరు కాని వాళ్ళు 70%. హాజరు కాని వాళ్ళు ఎంతమంది? 70%. సో ఇప్పుడు మరి హాజరు కాని వారి శాతం కావాలి. ఎలా ఉంటుంది? 60% కంటే ఎక్కువ ఉంటుంది, 70% కంటే తక్కువ ఉంటుంది. సో 60 ప్లస్ ఎంత ఎక్కువ ఉంది? 10. ఎంతమందికి? 5. సో 5 × 10/5 ఎంతమందికి డిస్ట్రిబ్యూట్ చేయాలి మనం? 9 మందికి డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఎంతమందికి? 9 మందికి. రైట్. మరి 9 మందికి ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తుందా అంటే 60 ప్లస్ ఇక్కడ 50/9. 50/9. 9 5 ఎంత? 45. సో 9 5 45 కాబట్టి 65 5/9%. 9 5 45. సో 5 ఇటు కొడుతున్నా 65. ఇంకెంత ఉంది? 5/9% మంది హాజరు కాలేదు. 65 5/9% మంది హాజరు కాలేదు. నెక్స్ట్, రెండు సంఖ్యల మధ్య నిష్పత్తి. రెండు సంఖ్యల మధ్య నిష్పత్తి. రెండు సంఖ్యల మధ్య నిష్పత్తి 4:5. 4:5. ఆ సంఖ్యల వర్గాల మధ్య భేదము. ఆ సంఖ్యల వర్గాల మధ్య భేదము. ఆ సంఖ్యల వర్గాల మధ్య భేదము 144 అయినా ఆ సంఖ్యలలో చిన్న సంఖ్య ఎంత? చిన్న సంఖ్య ఎంత? రెండు సంఖ్యల మధ్య నిష్పత్తి ఏమంటుండో 4:5. ఆ సంఖ్యల వర్గాల మధ్య భేదము 144. ఆ సంఖ్యల వర్గాల మధ్య భేదము 144 అయినా ఆ సంఖ్యలలో
చిన్న సంఖ్య ఎంత? రైట్. సంఖ్యల మధ్య నిష్పత్తి ఏమన్నాడు? 4:5. ఎక్కడిది ఇది నిష్పత్తి? సంఖ్యలలో నిష్పత్తి. సంఖ్య ఆ సంఖ్యల వర్గాల మధ్య భేదం అంటుండు. వర్గాలు, వీటి యొక్క వర్గాలు తీసుకున్నారు. వీటి యొక్క వర్గ సంఖ్యలు. దీనికి ఎంత? 16. ఇక్కడ ఎంత? 25. ఇవి వర్గ సంఖ్యలు. మరి వీటి మధ్య డిఫరెంట్ ఎంత ఇస్తుందో? 9 భాగాలు. డిఫరెంటే కదా, వాటి మధ్య డిఫరెంట్ ఎంత? 9 భాగాలు. మరి 9 భాగాలు ఎంత అన్నాడు? 144. 144. 9 భాగాలు 144 అయితే అప్పుడు ఒక భాగం ఏమైంది? 16. ఒక భాగం ఏమైంది? 16. ఇదేంటిది? వర్గ సంఖ్య. మరి మనకి సంఖ్య ఒక భాగం, ఇది వర్గ సంఖ్య. వర్గ సంఖ్య ఇది. అప్పుడు సంఖ్య ఏమవుతుంది? సంఖ్య ఒక భాగము 4 అవుతుంది. దీనికి వర్గమూలమే కదా, వర్గ సంఖ్య ఇచ్చిండు, దానికి సంఖ్య కావాలంటే వర్గమూలం కనుక్కోవాలి. వర్గమూలం ఎంత? 4. సో ఒక్క భాగం 4. మన అడిగింది ఏంటిది? సంఖ్యలలో చిన్న సంఖ్య. సంఖ్యలను ఏమడిగిండు? చిన్న సంఖ్య అడిగిండు. కాబట్టి చిన్న సంఖ్య ఎంతంటే 4 భాగాలకి 4 4 16. 4 4 ఎంత? 16. ఒకసారి చూడమ్మా. సంఖ్య 4:5. వర్గ సంఖ్య. వర్గ సంఖ్య ఎందుకు? ఆ సంఖ్యల వర్గాల మధ్య భేదము. ఆ సంఖ్యల వర్గాల మధ్య భేదం కాబట్టి వర్గ సంఖ్యలు తీసుకోవాలి. 16:25. సో ఈ భేదం అన్నాడు కాబట్టి 9 భాగాలు. డిఫరెంట్ ఏంది? వర్గ సంఖ్యది. 9 భాగాలకి 144. ఒక్క భాగానికి ఎంత? 16. ఈ ఒక్క భాగం 16 అనేది వర్గ సంఖ్య. దాని యొక్క వర్గమూలం ఏమవుతుంది? 1 భాగానికి 4 అవుతుంది. మనకు కావాల్సిన 4 భాగాలు కదా. సో 4 4 16. ఇది ఓకేనా. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూద్దాం. ఎలాంటిదే? నెక్స్ట్ ప్రాబ్లం. రెండు సంఖ్యల మధ్య నిష్పత్తి 3:4. ఆ సంఖ్యల వర్గాల మొత్తము. ఆ సంఖ్యల వర్గాల మొత్తము 625. అయినా ఆ సంఖ్యలలో చిన్న సంఖ్య ఎంత? ఆ సంఖ్యలలో చిన్న సంఖ్య ఎంత? రెండు సంఖ్యల మధ్య నిష్పత్తి 3:4. ఆ సంఖ్యల వర్గాల మధ్య మొత్తము 625. అయినా ఆ సంఖ్యలలో చిన్న సంఖ్య ఎంత? సో ఎన్ని సంఖ్యలు ఇచ్చిండు మనకి? 2 సంఖ్యలు. ఏ నిష్పత్తిలో ఉన్నవి? 3:4 నిష్పత్తిలో ఉన్నాయి. ఇది సంఖ్య. ఇదేంటిది? సంఖ్య. కానీ మనకు కావాల్సింది ఏంటిది? మనకి ఇచ్చిన లెక్కలు ఏమి ఇచ్చిండు? వర్గ సంఖ్యల మధ్య భేదము. వర్గ సంఖ్యల మధ్య భేదము అంటే ఈ సంఖ్యల యొక్క వర్గాలు తీసుకోవాలి మనం. వర్గాలు తీసుకుంటే 9, 16. ఈ రెండింటిని యాడ్ చేయాలి మనం. సమ్ము ఏం చేయాలి? మొత్తము సమ్ము ఎంత వస్తుంది? 16 9 25 భాగాలు. మరి 25 పార్ట్స్ విలువ లెక్కలో మనకేమన్నాడు? 625. 625. అప్పుడు ఒక్క భాగం విలువ 25. ఇది ఏ సంఖ్య? వర్గ సంఖ్య. ఇది స్క్వేర్ నెంబర్. కానీ మనకు కావాల్సింది వర్గమూల సంఖ్య కాబట్టి దీని యొక్క వర్గమూలం తీసుకుంటే ఒక్క భాగం ఎంత అంటే 5. ఒక్క భాగం ఎంత? 5. ఇక మనకి లెక్కలో అడిగినది చిన్న సంఖ్య విధ. మనకి ఆ లెక్కలో అడిగినది ఏంటిది? చిన్న సంఖ్య అంటే 5 భాగాలకి ఎంత? సో 5 × 5. 5 5 ఎంత? 25. 5 5 25. ఇది ఆ సంఖ్యలలో చిన్న సంఖ్య. నెక్స్ట్
నెక్స్ట్ 1200 రూపాయలను 1200 రూపాయలను ఏబీసీలకు 3:4:5 నిష్పత్తిలో విభజించిన 3:4:5 నిష్పత్తిలో విభజించిన సి వాటా ఎంత? సి వాటా ఎంత? ఎంత అమౌంట్? 1200 రూపాయలు. ఎవరెవరికి పంచాలి? ఏబీసీలకు పంచాలి. ఏ రేషియోలో పంచాలంట? 3:4:5 నిష్పత్తిలో పంచాలి. అంటే ముగ్గురు యొక్క నిష్పత్తి ఏమి ఇచ్చిన మనకి? A:B:C = 3:4:5. ముగ్గురు వ్యక్తుల మధ్య నిష్పత్తి 3:4:5. మరి మనకి ఇచ్చినటువంటి అమౌంట్ మొత్తమా, భేదమా, ఇండివిజువల్గా ఒక్కొక్కరిది ఇచ్చిండు? మొత్తం అమౌంట్ ఇచ్చిండు 1200 రూపాయలు అందరిది కలిపి. అంటే ఇవన్నీ కూడాలి. ఇవన్నీ కొడితే 3 + 4 + 5 అన్నీ కొడితే మనకి 12 భాగాలు వస్తుంది. ఈ 12 భాగాలకి ఎంత ఇచ్చినట్టు అమౌంట్? 1200. 12 భాగాలకి ఎంత? 1200. మరి మనం అడిగినటువంటిది సి వాటా. సి వాటా అంటే 5 భాగాలు. సో 5 భాగాలకి చూడండి ఏం కాదు, 5 భాగాలు కదా, 1200 / 12 × 5. ఎవరిది కావాలో అది × 5. ఇక 12 ఒకట్ల 1200. సో 500 రూపాయలు వస్తుంది. ఎంత వస్తుంది? 500 రూపాయలు. ఎవరికి? సి వాటాగా 500 రూపాయలు రావటం జరుగుతుంది. నెక్స్ట్ 4x + 3y = 2x + 7y అయినా x = y question mark. 4x + 3y = 2x + 7y అయినా x = y. 4x + 3y = 2x + 7y. x పదాలలోకి వెళ్ళి y పదాలలోకి తీసుకున్నాం. ఈ 2x తీసుకొస్తా. 4x - 2x = 7y - 3y. 4లో 2 పోతే 2x. 7లో 3 పోతే 4y. సో x / y = 4/2. 4/2. ఇంకా 2 ఒకట్ల 2 2. 2 ఒకట్ల 2 2. నౌ x = y = ఎంత అంటే 2:1. x = y = ఎంత? 2:1. నెక్స్ట్ 3:4 యొక్క విలోమ నిష్పత్తి. 3:4 యొక్క విలోమ నిష్పత్తి. సో 3:4 యొక్క విలోమ నిష్పత్తి ఎంత? 4:3. 4:3. 2:3:4 యొక్క 2:3:4 యొక్క విలోమ నిష్పత్తి ఎంత?
2:3:4 యొక్క విలోమ నిష్పత్తి ఎంత? సో విలోమ నిష్పత్తి అని చెప్పినాం. సో విలోమ నిష్పత్తి ఏమైంది? 2:3:4 యొక్క ఏం కనుక్కోవాలి మనం? విలోమ నిష్పత్తి. విలోమ నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు 1/2:1/3:1/4. 1/2:1/3:1/4. సో 2, 3, 4ల కాసాగు కనుక్కోవాలి. 2, 3, 4ల కాసాగు 2, 3, 4ల కాసాగు 12. కాసాగు ఎంత? 12. సో 12తోని 2 ఎన్నిసార్లు పోతుంది? 6 సార్లు పోతుంది. సో 6:12.